ఎందుకు నా జీవితమే ఇలా? ఆఖరికి కడుపులో ఉన్న బిడ్డను కూడా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. నా మీద ఎందుకు అంత కోపము? సరే నాన్న, నేను కొంతసేపు అయ్యాక కాల్ చేస్తా. అమ్మ రేఖ, ఎక్కువ ఏడవకమ్మా, హెల్త్కి మంచిది కాదు. అయిపోయిన దాని గురించి ఎంత తెలుసుకున్నా బాధ తప్ప ఇంకేం ఉండదమ్మా. కావాలంటే మన ఫ్యామిలీ అందరం కలిసి తిరుపతికి వెళ్ళేసి వద్దాం. అరేంజ్మెంట్స్ అన్నీ నేను చూసుకుంటాను. కొంచెం నువ్వు రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది, అందరం బయటకు వెళ్ళేసి వచ్చినట్టు కూడా ఉంటుంది. సరేనమ్మా, వెళ్ళేసి వస్తాను. దాని ప్రెగ్నెన్సీ పోవడమేమో కానీ కార్తీక్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళి తాగుతున్నాడే. ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఇప్పుడు ఏం చేసినా కార్తీక్ మన మాట వినేలా లేడత్తమ్మా. కార్తీక్ని కొన్ని రోజులు వదిలేస్తే తనే సెట్ అయిపోతాడు. వాళ్ళిద్దరు జాతకం కూడా చూయించానే. నెల రోజులు ఎలాగో అలా గడిపేస్తే నెల తర్వాత హ్యాపీగా ఉంటారంట. జాతకం బాలేదని చెప్పి వాళ్ళిద్దరిని విడగొట్టి వేరే పెళ్లి చెయ్యొచ్చు. నువ్వేమంటావు? వద్దత్తమ్మా, వాళ్ళ లైఫ్ వాళ్ళని అలానే బతకనిద్దాం. ఇప్పటికే రేఖనంత టార్చర్ పెట్టి చాలా బాధ పెట్టాననిపిస్తుంది. ఇంకెప్పుడు తన జోలికి వెళ్ళనత్తమ్మా. ఇంకా 2 రోజుల్లో ఇంటి లోన్ కట్టాలి. ఈ నెల మొత్తం తాగి తిరగడానికే సరిపోయింది కదరా నీకు. ఇంటి లోన్ ఎలా కడతావు? నా దగ్గర డబ్బులు లేవు డాడీ, ఈ నెల లోన్ కట్టలేను. నువ్వు ఇదే అంటావు అనుకున్నాను రా. జీవితంలో అన్ని కోల్పోయినాడు కూడా లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు రా. కానీ నువ్వు డబ్బులు సంపాదించడం రాదు కానీ పిల్లల్ని కంటానికి మాత్రం ప్లాన్ చేసుకున్నావు. డబ్బులు సంపాదించడం రాదు కానీ పిల్లలు కావాలా నీకు? థు. అరే యశ్వంత్, ఒక 50,000 ఏమన్నా అరేంజ్ అవుతాయారా? కొంచెం అర్జెంట్. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడే అనుకున్నాను ఎప్పటికైనా డబ్బుల కోసం ఫోన్ చేస్తావని. ఫస్ట్ కెరీర్లో సెటిల్ అవ్వాలరా, లవ్ మ్యారేజ్ చేసుకోవడం కాదు. అయినా నా దగ్గర డబ్బులు లేవు, ఫోన్ పెట్టి. హలో ఆశీష్, ఒక 50,000 ఏమన్నా అరేంజ్ చేస్తావారా? నేను ఒక నెలలో ఇచ్చేస్తా. 50,000? రీసెంట్ గానే అక్క పెళ్లి సెట్ అయిందిరా. నేనే బయట డబ్బుల కోసం వెతుకుతున్నాను, నా దగ్గర లేవురా. అరే ప్రజ్వల్, 50,000 కావాలరా. హలో శ్రీకాంత్, ఒక 50,000 కావాలరా. అరే అరుణ్, యూకేలో ఉంటున్నావు కదరా, ఒక్క 50,000 ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేయొచ్చు కదరా. చాలా ఎమర్జెన్సీలో ఉన్నాను, చాలా అర్జెంటుగా డబ్బులు కావాలరా. ఇంటి లోన్ కట్టేది ప్లీజ్. ఆ లోన్ డబ్బులు ఏదో నేను కడతాను రా. నేను కట్టినట్టు కూడా ఎవరికి చెప్పను. నువ్వు అట్లా అందరినీ అడిగి స్ట్రెస్ తీసుకోకు. నా తల తాకట్టు పెట్టుకోనన్నా ఆ లోన్ డబ్బులు నేను కట్టేసుకుంటానన్నా. మళ్ళీ అనవసరంగా నీ దగ్గర డబ్బులు తీసుకొని వదిన దగ్గర మాటలు తినాలని నాకు అస్సలు లేదన్నా. అరే సాత్విక్, డబ్బులు కావాలరా, అందుకే ఫోన్ చేశాను. మామయ్య ఆ, మామయ్య, లోన్ డబ్బులు ఒక వారంలో అడ్జస్ట్ చేస్తాను. ఈ లోపల మీరు కట్టేస్తారా? డేట్ కూడా దగ్గర పడుతుంది కదా. సరే అమ్మా. ఏమనుకోకండి మామయ్య, ఈ నెల జాబ్కి వెళ్ళలేదు కాబట్టి ఈ ఇబ్బందులు. ఎలాగోలాగా డబ్బులు అరేంజ్ చేసి ఇచ్చేస్తాను మామయ్య. ఎందుకమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? దాని గురించి కావాలనే డబ్బులు అడిగాను కార్తీక్ని. వాడి బాధ్యతను వాడికి గుర్తు చేయడానికి. మీరున్న సిచ్యువేషన్లో డబ్బులు అడగడం కరెక్ట్ కాదమ్మా. వాడు అలా తాగుతూ బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా. ఈ నెల కట్టేస్తానమ్మా. వచ్చే నెల నుంచి మీరు అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ ఇంట్లో సగం ఆట మీదే కదమ్మా. సరే మామయ్య. డబ్బులు సంపాదించడం రాదు కానీ పిల్లల్ని కంటానికి మాత్రం ప్లాన్ చేసుకున్నావు. జీవితంలో అన్ని కోల్పోయినాడు కూడా లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు రా. అబ్బా, గిన్నెలు కడగాలి, వంట వండాలి, ఎన్ని పనులు ఉన్నాయో. బట్టలు కూడా ఉతకాలి, టైం ఏమో అయిపోతుంది. అదేంటి గిన్నెలు కడిగేసి ఉన్నాయి?
వంట చేద్దాం. వంట కూడా అయిపోయింది. ఎవరు చేశారు? పోనీ బట్టలు ఉతుకుదాం. బట్టలన్నీ ఉతికి ఆరేసి కూడా ఉన్నాయి. ఎవరు చేశారు? అక్క, మావయ్య ఇదిగో మజ్జిగ తాగండి. అమ్మా రేఖ, ఫ్రిడ్జ్లో మజ్జిగ చేసి పెట్టాను, నువ్వు కూడా వెళ్ళి తాగి. హా అక్క. ఇంటి పనులు కూడా మొత్తం చేసేసాను. ఎందుకు అక్క నువ్వు చేసావు? నేను చేసేదాన్ని కదా. అయ్యో రేఖ, రేపటి నుంచి నువ్వు ఎలాగో జాబ్కి వెళ్ళిపోతావు కదా, అప్పుడు ఇంటి పనులన్నీ నేనే కదా చేయాలి. రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి వస్తావు కదా, ఇంకా ఇంటి పనుల గురించి నువ్వు మర్చిపో, నేను చూసుకుంటాను. ఇప్పటికైనా మీ గొడవలన్నీ పక్కన పెట్టి ప్రేమగా ఉంటున్నందుకు సంతోషంగా ఉందమ్మా. ఎప్పుడూ ఇలాగే ఉండండమ్మా. మీకెప్పుడో చెప్పాను కదా మావయ్య, రేఖ నా చెల్లి లాంటిదని. ముందు ముందు మీరే చూస్తారు కదా. డాడీ, లోన్ డబ్బులు డాడీ. ఒక్క రోజులో ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా నీకు? ఇప్పుడు మీకు ఈ డబ్బులు కావాలా, రీజన్ కావాలా? నువ్వు డబ్బులు ఏ మార్గంలో సంపాదించావో నాకు తెలియాలి. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా డాడీ, అది నేను క్లియర్ చేసుకుంటాను, నేను చూసుకుంటా. ఇంటి లోన్ ఇంపార్టెంట్, డబ్బులు సంపాదడం నాకు వచ్చు, నేను ప్రూవ్ చేస్తా. గుడ్ నైట్ డాడీ. కార్తీక్, కార్తీక్, నువ్వు తిని నచ్చింది అనుకోరేక. ఇన్ని డబ్బులు ఎక్కడివి కార్తీక్? ఇప్పుడే మా డాడీ క్యాన్సర్ చెప్పేసి వచ్చిన, నీకు కూడా చెప్పాలా? పోవే. చైన్, చైన్ ఎక్కడ పోయింది? ఇక్కడే కదా పెట్టి. అరే కనిపించట్లేదు. చైన్ ఎక్కడ పోయింది? కార్తీక్, 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 చైన్ కనిపించట్లేదు. కార్తీక్, అమ్మ చైన్ కనిపించట్లేదు. కార్తీక్, కార్తీక్, మామయ్యకి చెప్పేసి వస్తాను. మామయ్యని అడుగుతాను సార్. రేఖ, ఆ చైన్ నేనే తీసుకున్నాను రేఖ. లోన్ కట్టడానికి డబ్బులు లేకపోతే చైన్ అమ్మేసిన, మిగతా డబ్బులు నీకు ఇచ్చేసిన. నేను బాగా డబ్బులు సంపాదించిన తర్వాత నీకు పెద్ద చైన్ తీసుకుంటా రేఖ, చాలా పెద్దది. సారీ. ఆ చైన్ నాకు ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా కార్తీక్, ఎందుకు అలా చేసావు? సిచ్యువేషన్ అలాంటిది రేఖ. ఇప్పుడేంది? ఆ చైన్ మా అమ్మ గుర్తు కార్తీక్. ఎందుకంత సాగు కొడుతున్నావు? నీ వల్లనే కదా నాకు ఈ గొడవలన్నీ, నీ వల్లనే కదా నా జీవితం సంకనాకిపోయింది. నేను డీప్గా లవ్ చేసిన కాబట్టే పెళ్లి దాకా తీసుకొచ్చిన రేఖ. నువ్వు నన్ను కాదని ప్రెగ్నెన్సీ తీపించుకున్నప్పుడే అర్థమైంది నేను పెళ్లి చేసుకొని తప్పు చేసిన అని. ఎంత మంచి మంచి సంబంధాలు వచ్చినాయి తెలుసావే నాకు. వాటిలో నేను ఏ ఒక్కటి చేసుకున్నా ఎంత టార్చర్ ఉండేది కాదు నా లైఫ్లో, చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఇదేనా కార్తీక్ నువ్వు నన్ను అర్థం చేసుకుంది? యాక్టింగ్లో చేయకే, ఏడ్చి ఏడ్చి ఇప్పటికే చాలా సింపతీలు కొట్టేసినావు. ఇంకెక్కువ ట్రై చేయకు, చాలు. ఎందుకు నాన్న నా జీవితం ఎలా? మళ్ళీ అనవసరంగా నీ దగ్గర డబ్బులు తీసుకొని వదిన దగ్గర మాటలు తినాలని నాకు అస్సలు లేదన్నా. ఎలా అంజలి, అంత పెద్ద పాపం చేసి ఇంత కూల్గా ఉంటున్నావు? నేనెక్కడ కూల్గా ఉన్నాను ప్రేమ్. మీ తమ్ముడిని వాళ్ళ భార్యని ఈ ఇంటి నుంచి ఎలా బయటికి పంపించాలా అని ఆలోచించి బుర్ర పాడవుతుంది. అయినా నీకు అర్థం కాదులే. అయినా నీకు ఒక విషయం తెలుసా ప్రేమ్, ఈ ఇంటికి ఒకే ఒక కోడలు ఉండాలి, అది నేనే అయి ఉండాలి. ఈ ఇల్లు మొత్తం నాకే కావాలి. ఆఖరికి మావయ్య అత్తమ్మ ప్రేమలు కూడా నా ఒక్కదాని మీదనే ఉండాలి. చాలా టూ మచ్గా మాట్లాడుతున్నావు అంజలి. ఇలా చేస్తే ముందు ముందు తగ్గలరాని దెబ్బలు తాకుతాయి. కర్మ అనేది తప్పకుండా ఉంటది, తిరిగి కొడుతుంది కూడా. అలా అంటావా ప్రేమ్? మరి మావయ్యకి మీ తమ్ముడికి నిజం చెప్పేసి ఆ కర్మ మీద తగిలేటట్టు చెయ్యొచ్చు కదా. అది నా కొడుకు జీవితం ఏమైపోతుందా అని ఆలోచిస్తున్నా. నువ్వు ఇప్పటికే చేసింది చాలు, ఇక్కడితో ఆగిపో. ఇక దీన్ని సాగదీసి ఈ గొడవని పెద్దగా చేయకు. టెన్షన్ అవ్వకు ప్రేమ్, నేను చూసుకుంటా. అరే నా గర్ల్ ఫ్రెండ్ రీతు 20 రూపీస్ చాక్లెట్ అమ్మింది. ఇప్పుడు ఎలా? ఎక్కడుందబ్బా? ఇదేంటి? డాడీ ఆఫీస్ బ్యాగ్. డాడీ ఆఫీస్ బ్యాగ్ నుంచి డబ్బులు కొట్టేద్దాం. నేను
ఇదేంట్రా ఇది ఇట్లుంది? ఏంట్రా అది? ఊ, ఏందో బాబాయ్ డాడీ బ్యాగ్లో ఎంత దొరికింది. ఇటీ ఊ, ఇది నీ ల్యాప్టాప్ బ్యాగ్లో ఏం చేస్తుందన్నా? అడిగేది నిన్నే అన్నా, ఇది నీ ల్యాప్టాప్ బ్యాగ్లో ఏం చేస్తుంది? ఆ బాక్స్లో ఉన్న టాబ్లెట్స్ ఏమైనాయి? అరే నేను చెప్పేది వినరా, అది కాదు. రేఖ కడుపులో ఉన్న బిడ్డని చంపింది నువ్వేనన్నా? నేను కాదురా అది. అది నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారన్నా? అది నీ బ్యాగ్లో ఎందుకుంది? రే నేను చెప్పేది వినరా. అది నువ్వు కాకపోతే ఈ పని చేసింది వదినా అన్న? చంపేస్తా ఈరోజు. నా బిడ్డని చంపిన వాళ్ళని మాత్రం వదిలా. వదినా వదినా ఎక్కడ నువ్వు? రే రేఖకు ఆ టాబ్లెట్ ఇచ్చి నేనేరా. మావయ్య కార్తిక్ ప్రేమతో గొడవ పడుతున్నాడు మావయ్య. ఆపడానికి ట్రై చేస్తుంటే నన్ను కొట్టాడు మావయ్య. తాగేసి వచ్చి గొడవ పట్టం ఏంటమ్మా? రే కార్తీక్, ఇప్పుడు ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలిసినా ఎవరు తట్టుకోలేరు. ఇంటి పరువు పోతుంది, ఫ్యామిలీ మొత్తం బ్రేక్ డౌన్ అవుతుంది. జరిగిన దానికి మనం ఏం చేయలేం రా. ప్లీజ్ రా, నా మాట విను. దీన్ని పెద్దగా చేయకు. అనవసరంగా అమ్మా నాన్నకి ఏమైనా అయితే అర్థం చేసుకో. అసలు నువ్వు నాకు తోడబుట్టిన అన్నవేనా అన్న? నువ్వు ఎంత పగైందన్నా నా మీద, రేఖ మీద. ఇంకా జీవితంలో నువ్వు నాతోటి ఎప్పుడు మాట్లాడకు. నీ మొహం కూడా నాకు చూపించకన్నా. ఈ టైంలో గనక కార్తిక్ దగ్గరికి వెళ్తే కార్తిక్ ఉన్న ఫైర్కి ఖచ్చితంగా నన్ను కొడతాడు. ఆ దెబ్బకి మామయ్య వాళ్ళని ఇంటి నుంచి బయటికి గెంటేస్తాడు. ఎస్ ఎస్. ఏయ్ ప్రేమ్, కాలర్ వదులు. కార్తిక్ ఫస్ట్ నువ్వు తాగేసి అన్న పైన చేయలేపే నీకు సిగ్గులేదారా నీకు? ఆడదాండి పైగా వదినది అని సైలెంట్గా ఉంటున్నా. పోవే. రే కార్తీక్, ప్రతిరోజు తాగేసి వస్తుంటే ఊరుకున్నా. తాగి ఇలా ఇంట్లో వాళ్ళ మీద ఇలా చేయదితే ఊరుకుంటాను అనుకున్నావా? ఊరుకోకపోతే ఏం చేస్తారు డాడీ? మెడబట్టి నిన్ను నీ భార్యని ఇంట్లోంచి గెంటేస్తా. మీరు గెంటేసేదేం డాడీ? ఈ ఇంట్లో రోజు ఏమైపోతుందో అని భయపడుతూ బతకడం కన్నా బయటికి వెళ్ళి అప్పో సొప్పో చేసి బతకడం నయం. ఈ ఇంట్లో నేనుండా. ఏమైంది కార్తిక్? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? మనం ఎందుకు బయటకు వెళ్ళాలి? కార్తిక్ ఆగ్రేక కార్తిక్ చెప్పేది విను. కార్తిక్ కార్తిక్ ఒక అమ్మాయి అయ్యండి కడుపులో ఉన్న బిడ్డను చంపుకోవడానికి సిగ్గులేదా నీకు? ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు, వెళ్ళిపో. నీ వల్లనే కదా నా జీవితం సంకనాకిపోయింది. సారీ రేఖ, అందరిలాగా నేను నిన్ను అర్థం చేసుకోలేదు. నాన్న మాట్లాడినానే నిన్ను. సారీ రేఖ, నువ్వు ఏ తప్పు చేయకపోయినా నేను అన్న ప్రతి మాటని భరించావు. ఈ ఇంట్లో నేను ఇంకా కష్టపడాలని నాకు అస్సలు లేదే. పద మనం వెళ్ళిపోదాం. కార్తిక్ కార్తిక్ నేను చెప్పేది విను. నా గురించి కూడా నేను ఆలోచించట్లేదు కార్తిక్. కార్తిక్ బయటకు వెళ్తే మీ అమ్మకి, మీ నాన్నకి, మీ అన్నకి నువ్వు దూరం ఉండాల్సి వస్తుంది. అవసరమా నీ ఫ్యామిలీకి దూరంగా ఉండి బాధపడడం? ఆల్రెడీ నేను దూరం ఉండి ఆ బాధను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నా. నిన్ను హ్యాపీగా చూసుకోలేని ఫ్యామిలీ, నిన్ను సేఫ్గా చూసుకోలేని ఫ్యామిలీ నాకు కూడా వద్దే. నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను, నువ్వు కూడా డిసైడ్ అయిపో. ఒరే కార్తీక్, ఏం చేస్తున్నావో అర్థమవుతుందారా? అందరినీ వదిలేసి వెళ్ళిపోతావా? అహంకారంతో కొట్టుకుంటున్నాడు కదా, వెళ్ళిపోనీ లక్ష్మి. ఈ రోజు నుంచి ఒక్కడే కొడుకు ఒక్కతే కోడలు. అర్థం చేసుకో లక్ష్మి. ఏంట్రా వాడితో నీ గొడవ? ఈ ప్రెగ్నెన్సీ పోయే టాబ్లెట్స్ రేఖ దగ్గర దొరికాయి మావయ్య. తనే కావాలని చేసుకుందన్న విషయం ప్రేమ్ కార్తిక్కి చెప్పాడు. అంతే, కార్తిక్ ప్రేమ్ని కొట్టాడు. ఇంకా చెప్పు ప్రేమ్. అవునన్నా, అదే అయింది. ఏమని చెప్తావు ప్రేమ్?
నా భార్య కావాలని నీ భార్య కడుపులో ఉన్న బిడ్డను చంపేసిందని మీ తమ్ముడితో చెప్తావా, లేదా నా భార్య నీ చిన్న కోడలు కడుపు తీసిందని మీ నాన్నతో చెప్తావా? నా పెద్ద కొడుకు అంజలి చెప్పిన మాటలకి భయపడి అబద్ధం చెప్తున్నాడన్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. నా చిన్న కోడలు కడుపు పోవడానికి కారణమైన అంజలిని ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు ప్రేమ్. తను చేసిన తప్పుకి తప్పకుండా శిక్ష అనుభవించేలా నేను చూసుకుంటాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇప్పటికిప్పుడు నా పెద్ద కోడలు చేసిన తప్పుకి నేనేదన్నా శిక్ష వేస్తే అనవసరంగా తన కోపం తన భర్త ప్రేమ్ మీద చూపిస్తుంది, కొడుకు రిషి మీద చూపిస్తుంది. తను చేసిన తప్పుకి శిక్ష జీవితాంతం గుర్తుండిపోవాలి. ఈలోపు నా చిన్న కోడలు తన భర్తతో స్వేచ్ఛగా బయట బ్రతుకుతుందనే ఇలా చేశాను. ఎందుకని వాడిని అట్లా వదిలేశారు? చిన్నప్పటి నుండి కళ్ళ ముందు పెరిగినోడు వాడిని అలా వదిలేస్తే బయట ఎట్లా బతుకుతాడు? ఈ ఇంటికి ఆ పాపిష్టిది వచ్చినప్పటి నుండి ఒక్కరోజు కూడా హ్యాపీగా లేమండి. దాన్ని ఒక్కదాన్ని బయటికి పంపించాల్సిందండి, అప్పుడు హ్యాపీగా ఉండేది. ఆ అంజలి ఎన్నిసార్లు చెప్పినా నేనే వినలేదు. ఆ రేఖ మన ఇంటిని నాశనం పట్టియడానికే వచ్చింది. పొద్దున్నుంచి ఎంత ఎతికినా ఇల్లు దొరకట్లేదు రేఖ. ఇవాళ నైట్ దగ్గరలో ఏదన్నా హోటల్లో స్టే తీసుకొని రేపు పొద్దున్నే మళ్ళీ వెతకడం స్టార్ట్ పెడదామా? మన దగ్గర ఉన్నవే కొన్ని డబ్బులు, రేపు రెంట్ కట్టాలి, మళ్ళీ అడ్వాన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆ రూమ్లోకి కొన్ని సామాన్లన్నా తీసుకోవాలి కదా. మా ఆఫీస్లో కుందన అక్క అని ఒక అక్క ఉంది. ఆ అక్క ఆల్రెడీ మనకి రూమ్ చూసి పెట్టిందంట. రేపు పొద్దునే వెళ్ళిపోవచ్చు. ఈ ఒక్క రాత్రికి ఎక్కడైనా అడ్జస్ట్ అవుదామా? పద వెళ్దాం. అన్ని సదిరినాదే చూడరమ్మా, ఎడ ఉంటారో తెలువదమ్మా, ఎడువకి పిల్ల ఇది నీ సంసారమమ్మా. రండి. రెంటు నెలకు 3000, 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వండి. ప్రతి నెల 1వ తారీఖు రెంట్ పడిపోవాలి. ఒక్కరోజు కూడా డిలే అవ్వద్దు. అన్న డబ్బులు. అన్న షిఫ్టింగ్ ఎప్పుడు? ఇప్పుడే అన్న, ఇప్పుడే షిఫ్ట్ అయిపోతాం. సామాన్లు ఎప్పుడు తెచ్చుకుంటారని అడుగుతున్నా. సామాన్లు ఏం లేవన్నా, ఈ బ్యాగ్ ఆ బ్యాగ్ అంతే. అంటే కొత్తగా పెళ్ళయింది. సరే, ఆ బాత్రూమ్ కాడ చీపిరను బకెట్ ఉంటుంది, కడుక్కోండి. సరేనా? ఎవరన్నా కొత్త ఇంటికి వస్తే ఫస్ట్ పాలు పొంగిస్తారు, కానీ మన ఇంట్లో గ్యాస్ లేదు, గిన్నెలు కూడా లేవు. గిన్నెలు గ్యాస్ లేకపోతే వండుకోవడం ఎట్లా, తినేది ఎట్లా? ఇంకా మొత్తం బయట ఫుడ్డేనా? ఎవరైనా ఉన్నారా? హాయ్ అక్క, రా లోపలికి. పోనావు రేఖ? బాగున్నానక్క. హాయ్ కార్తీక్, నా పేరు కుందన, మీ ఆవిడ వాళ్ళ ఆఫీస్లో సీనియర్ని. హాయ్ కా. ఆఫీస్లో ఎప్పుడు నీ గురించి చెప్పిద్ది కార్తీక్, పిచ్చి పిల్ల. అర్రే, మీకోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆఫ్ చేయడం మర్చిపోయాను. వేడివేడిగా అప్పడాలు పప్పు అన్నీ చేసి పంపిస్తాను, ప్రశాంతంగా తినేసి పడుకోండి. ఎప్పుడు తిన్నారో ఏంటో. థ్యాంక్ యూ అక్క. అయ్యో పిచ్చిపిల్ల, మీకు ఇప్పటి నుంచి ఏం కావాలన్నా నన్ను అడగండి. నీ గురించి ఆఫీస్లో కూడా మాట్లాడేశాను, మండే నుంచి రీజాయిన్ అయిపో. అన్నట్టు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో కావాల్సిన సామాన్లు గిన్నెలు అన్నీ కొందాం. డబ్బులున్నాయా? నేను చూసుకుంటాలే. ప్రేమ్, నిజంగా రేఖ తప్పు చేసి ఉంటుందంటావా? చేసే ఉంటుంది నాన్న. వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి తప్పు చేసావనిపిస్తుందిరా. వాళ్ళని తిరిగి తెచ్చుకుందామా? బయట వాళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారో ఏమో. జ్యోతి నాన్న, వాళ్ళని అలానే వదిలేద్దాం, వాళ్ళ లైఫ్ని వాళ్ళని లీడ్ చేయనిద్దాం. కావాలంటే కొండలేంతతో నేనే వెళ్ళి తీసుకొని వస్తాను. మీరు ఇన్వాల్వ్ కాకండి నాన్న, నేను తెస్తాను. సరేనన్నా, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళేసి వస్తాను. ఒక అన్నగా వాళ్ళ తమ్ముడికి జరిగిన అన్యాయానికి ఏం చేయలేకపోతున్నాడనే బాధ ప్రేమలో ఉంది. కథ ఎటు వెళ్తుందో చూద్దాం. ఇది రైస్ వండుకోవడానికి, ఇది కర్రీకి, ఇది ఎప్పుడన్నా చికెన్ వండుకోవడానికి. ఇప్పటికైతే కిచెన్కి ఇన్ని సామాన్లు సరిపోతాయి. ఇంకొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా, ఇంకా 2 daysలో వస్తాయి. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఈ స్టూల్, మనకి ఈ చాప, ఇదే మన అల్మారా, ఇది మన చిన్న డ్రెస్సింగ్ టేబుల్,
ఇంకో 2 డేస్లో జాబ్ జాయిన్ అయిపోతాను కార్తిక్. ఇంకా మనకి ఏ టెన్షన్ ఉండదు. కాదు రేఖ, మా ఇంట్లో అన్ని కష్టాలు పెట్టినా కూడా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా భరించావా? సి మిస్టర్ కార్తిక్, అది మీ ఇల్లు, మీ వాళ్ళు కాబట్టి ఎంత కష్టపెట్టినా భరించాను నీ కోసం. ఇది మన ఇల్లు, మనకు నచ్చినట్టు ఉండొచ్చు. సో లెట్స్ బీ హ్యాపీ. సరే, అది మెకానిక్ షెడ్లో నా పని తీసేశారు కదా, కొత్త పని ఎత్తుక్కోవాలి, ఖర్చులు ఉన్నాయి కదా. దగ్గరలో ఏదైనా పనులు ఎత్తుకొని వస్తాను. సాయంత్రం వరకు వచ్చేస్తాను. లక్ష్మి, 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 ఫుడ్ పెట్టే, త్వరగా వెళ్ళాలి. లక్ష్మి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? లక్ష్మి, లంచ్కి వచ్చానే, భోజనం వడ్డించు. అయ్యో నేను ఇంట్లో లేనండి, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంట్లో అంజలి ఉందండి, తను వండే ఉంటుంది. సరే సరే, ఉంటాను. అంజలి, అంజలి, భోజనం వడ్డించమ్మా. అయ్యో అత్తమ్మ ఇంట్లో లేదనుకుంటా మావయ్య, వండిందో లేదో. అత్తమ్మ ఇంట్లో లేదన్న విషయం నాకు తెలుసమ్మా, నువ్వు వండి ఉంటావేమని పిలిచాను. అయ్యో నేను వండలేదు మావయ్య, ఆర్డర్ పెట్టుకొని తిందాం అనుకున్నాను. మీకు కూడా ఆర్డర్ పెట్టానా మావయ్య? నువ్వు ఆర్డర్ పెట్టి అది వచ్చేంతవరకు లేట్ అవుద్ది కదమ్మా. నాకు అక్కడ అర్జెంట్ పని ఉంది, నేను బయట తింటానులే. అయ్యో సారీ మావయ్య. ఎలా అయితే కార్తిక్ని వాడి భార్యని ఇంటి నుంచి పంపించానో అలానే ఇబ్బంది పెట్టి ఇండైరెక్ట్ గా అత్తమ్మని మామయ్యని ఇంటి నుంచి పంపించేయాలి. అప్పుడు ఇల్లు మొత్తం నాదే అవుతుంది. వాయమ్మనే, మీ అత్తగారింట్లో ఇంత జరిగిందా? ఒక్కసారైనా నాకు కాల్ చేయాల్సింది కదా, నీ తోడి కొడలు తాట తీసేదాన్ని. అయినా నువ్వు చెప్పిన స్టోరీ అంతా విన్న తర్వాత నీ ప్రెగ్నెన్సీ పోవడానికి కూడా నీ తోడి కొడలే కారణమై ఉంటది. ఏమో అక్క, కన్నా లైఫ్ మాత్రం ఒక రోలర్ కోస్టర్లా తిరిగింది. కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అక్క. నేను, నా కార్తిక్, ఒక చిన్న ప్రపంచం. అదే చిన్న ప్రపంచంలో ఒక చిన్న పాపో బాబో ఉంటే నీ ప్రపంచానికి ఒక ప్రాపర్ అర్థం యాడ్ అవుతుంది రేఖ. అమ్మో మళ్ళీ ప్రెగ్నెన్సీయా? అప్పుడే వద్దక్క, డబ్బులు సంపాదించుకున్నాక ప్లాన్ చేసుకుంటాం. ఎందుకే ఈ మధ్య అమ్మాయిలు ఇలా తయారవుతున్నారు? డబ్బులు సంపాదిస్తేనే పిల్లలా? ఇలా ఆలోచించడం తప్పని నేను అనట్లేదు, కానీ ఉన్న పలంగా అయితే కోట్లయితే సంపాదించలేరు కదా. ఉన్నదానిలో బతుకుతూ నీకంటూ పిల్లలుంటే నువ్వు సంపాదించేదానికి వాళ్ళేం అడ్డురారు రేఖ. పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది రేఖ, నాకు ఇప్పటి వరకు పిల్లలు లేరు. ప్రతిరోజు నేను నా భర్త పడే బాధ మేముండే ఆ 4 గోడలకు తప్ప ఎవ్వరికీ తెలీదు. అమ్మా శ్రావణి. నాన్న చెప్పండి, ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం లైన్లో ఉండు. హలో అమ్మా, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళాక ఏమైందంటే, ఇప్పుడు కార్తీక్ వాళ్ళు ఎక్కడున్నారు నాన్న? ఏమో తల్లి, కానీ ఇంట్లో ఇవన్నీ చూస్తుంటే తల బద్దలైపోతుందమ్మా. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు నాన్న. మీరు ఎక్కువ ఆలోచించకండి నాన్న, నేను వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుంటాను. అనవసరంగా ఎక్కువ ఆలోచించి హెల్త్ ఖరాబ్ చేసుకోకండి. సరేనమ్మా, నేను ఉంటాను. సరే నాన్న, ఉంటాను. హలో అమ్మా. బాగున్నానమ్మా. అమ్మా నా తోటికోడలు ఎంత పనిచేసిందో తెలుసా అమ్మా? ప్రెగ్నెన్సీ ఇష్టం లేదని చెప్పి మా మర్దికి కూడా చెప్పకుండా టాబ్లెట్ వేసుకొని ఆ ప్రెగ్నెన్సీ పోగొట్టుకుందమ్మా. చీ 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 చీ, ఇంత ఘోరం చేస్తుందని మా ఇంట్లో ఎవ్వరు అనుకోలేదమ్మా. ఇంకేం చేసిందో తెలుసా అమ్మా? ఇంట్లో అందరికి విషయం తెలిసిపోయిందని చెప్పి మా మర్దిని తీసుకొని వెళ్ళి బయట వేరే కాపురం పెట్టేసిందమ్మా. మా మామయ్యకి ఫుల్ కోపం వచ్చి ఇంకా ఇంటికి ఒక్కడే కొడుకు ఒక్కతే కోడలని మా మామయ్య కూడా చెప్పేశాడు తెలుసా. ఇంకా ఇంటికి రాని నేనే అమ్మా. చాలా హ్యాపీగా ఉంది తెలుసా. సరే అమ్మ, బాయ్. వదిన కాల్ చేస్తుందేంటి? హలో వదిన, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను రేఖ, నువ్వెలా ఉన్నావు? కాదు రేఖ, మీరు బయటికి వెళ్ళిపోయినప్పుడు నాకు చెప్పాల్సింది కదా, అలా ఎలా చెప్పకుండా ఉన్నావు? అది కార్తిక్ హడావిడిగా తీసుకొచ్చేస్తాడు వదిన. మరి బయట ఎలా బతుకుతున్నారు రేఖ? ఇల్లు సామాన్లు ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు? కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేస్తారు వదిన. ఒక 2 BHK ఫ్లాట్ తీసుకున్నాం. ఇంటీరియర్, ఫర్నిచర్, ఇంట్లో సామాన్లన్నీ తీసుకున్నాం. చాలా కంఫర్టబుల్ గా చూసుకుంటున్నాడు కార్తిక్ నన్ను. అవునా, అయితే హ్యాపీగా ఉన్నావు అన్నమాట. వదిన, చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా కంఫర్ట్ గా చూసుకుంటున్నాడు వదిన కార్తిక్ నన్ను. చాలా మంచోడు వదిన, చాలా బాగా చూసుకుంటున్నాడు నన్ను.